ఇప్పుడే ఆయన సకల శాఖల మాజీ మంత్రి ఆయన సెలవు ఇచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా? 1 సంవత్సరం 3 నెలల నుంచి అడుక్కోవటమేనా? నాకు అర్థం కాల. ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట, ఎంట్రీ పాస్. ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి. అది నియంత పరిపాలన. 5 సంవత్సరాలు దరిద్రం పట్టించారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేము ఇప్పుడు పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు బ్రహ్మరథం. దేనికి మేము జనాలను ఫేస్ చేయలేకపోతాం? మీరు ఒక బిడ్డకి ఇస్తే మేము 3, 4, 5గురికి ఇస్తున్నాము. మీరు 13,500, 6,000 కేంద్ర ప్రభుత్వం కలుపుకొని పిఎం కిసాన్ ఇస్తే మేము అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తున్నాము. వాళ్ళకి రాష్ట్రమంతా తిరిగేదానికి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాము. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. చేనేత కార్మికులు, ఫిషర్మెన్ అందరికీ పెంచి ఇస్తున్నాము. దేనికి మేము జనంలోకి పోలేకపోతాము? మీరు 1,80,000 మొత్తము రూటీ చేస్తే గిరిజనులు, హరిజనులు ఇళ్ళు మేము 2,55,000 చేశాము. దేనికి మేము జనంలోకి పోలేకపోతున్నాం? జనం మమ్మల్ని జనంలోకి తీసుకుపోతున్నారు. అది తెలుసుకొని మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఏదో వెన్నుపోటు అంట. అయ్యా మీరు గొడ్డలిపోటు, మీ చిన్న ఆయన్ని. మాది వెన్నుపోటు కాదు. మేమున్నాం అందరం డెమోక్రసీలో. ఆమె చేతుల్లో నుంచి పార్టీని నిలుపుకున్నాం రాష్ట్రంలో. ఈ రోజుకి పార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని గెలిపించుకుంటున్నారు. వెన్నుపోటు అయితే గెలిపించుకోరుగా. మీ పరిస్థితి అక్కడ గొడ్డలి పోటించి మా మీద పెట్టి గెలిచినారు మీరు. ఇప్పుడు ఏమైంది? 11కి పరిమితమైనారు. కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాకపోతే కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలా. బుద్ధి లేకుండా మాట్లాడకూడదు.